గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026లో కుంభరాశి వారిపైన శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, కుంభరాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, భవిష్యత్తులో మీకు అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది, ప్రస్తుతం జరిగేటువంటి ఏలనాటి శని ఎప్పటి వరకు ఉంటుందో క్లియర్గా వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాల నుండి ఏలినాటి శని అనేది జరుగుతుందండి. శని ప్రస్తుతం మీ రెండో ఇల్లు అంటే ధనస్థానంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. 2025 మార్చి 29వ తారీఖున మీనరాశిలో అడుగుపెట్టాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే 2027 జూన్ 2వ తారీఖు వరకు కూడా శని అక్కడే ఉంటాడు. కుంభరాశి వారికి 2027 జూన్ వరకు ఏలినాటి శని ఉంటుందండి. అయితే ప్రస్తుతం మీకు జరిగేది 3వ దశ అంటే చివరి దశ. అంటే ఏలినాటి శని వెళ్తూ వెళ్తూ పెట్టే చివరి పరీక్షా కాలం ఇది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అయితే పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయండి. రెండో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి పొదుపు చేయటం, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో క్రమశిక్షణగా ఉండేలాగా చేస్తాడు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాడు. గత కాలంలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు, ప్రమోషన్లు, వ్యాపారంలో నిలకడైన లాభాలు ఈ కాలంలో అందుతాయండి. అయితే ఏలినాటి శని ఇంకా జరుగుతుంది కాబట్టి ఆదాయం బాగున్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతల వల్ల లేదా అనుకోని ఖర్చుల వల్ల ధన ప్రవాహం నెమ్మదించినట్లుగా అనిపించవచ్చు. ధన ప్రవాహం అనేది తగ్గుతుంది. రెండో ఇంట్లో శని ఉన్నాడు. రెండో ఇల్లు అనేది మాట తీరుకు కూడా సంబంధించినదండి. కాబట్టి మీ మాటల వల్ల కుటుంబ సభ్యులలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త చికాకుగా అనిపించి గబుక్కున ఒక మాట అనటం కానీ, దాని వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావటం జరగవచ్చు. అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండటం మంచిదండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం వల్ల దంతాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారికి, ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మంచి పురోగతి అయితే ఉంటుందండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే ముందు మాత్రం ఆచితూచి అడుగు వేయాలి ధనిష్ట నక్షత్ర జాతకులు. శతభిష నక్షత్ర జాతకుల విషయానికి వస్తే విదేశీ ప్రయాణాలు, అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వారికి బాగా కలిసి వస్తుంది. అయితే జోదం కానీ లేదా త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో అడ్డదారులు తొక్కితే మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సిందే. ఏలినాటి శని చివరి వరకు కూడా దయచేసి కుంభరాశిలో జన్మించిన వారు షార్ట్ కట్స్ని మాత్రం ఎంచుకోవద్దండి. అంటే బెట్టింగులు కానీ, పొలిటికల్ బెట్టింగులు కానీ, క్రికెట్ బెట్టింగులు కానీ, జోదం అంటే పేకాట కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం అస్సలు పెట్టుబడి పెట్టవద్దు. మీకు అసలు కలిసి రాదు ఈ సమయంలో. పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం సాధించినటువంటి విజయాలు మీకు సంతోషాన్ని అందిస్తాయి. అయితే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన అనేది పెరుగుతుందండి. అదేంటండి ఏలినాటి శని జరుగుతుంది అంటున్నారు కదా, మరి కొన్ని పాజిటివ్ విషయాలు కూడా చెప్తున్నారేంటి అనుకోవచ్చు. ప్రస్తుతం మీకు జరిగేది ఏలినాటి శని యొక్క 3వ దశ అండి. దీనిని ఆస్ట్రాలజీ ప్రకారం రికవరింగ్ ఫేజ్ అంటారు. మీకు ఎక్కువగా శని ప్రభావం ఉండేది శని కుంభరాశిలో ఉన్నప్పుడు, అంటే మీ జన్మంలో ఉన్నప్పుడు, మీ రాశిలో ఉన్నప్పుడు దానిని 2వ ఫేజ్ అంటారు. పీక్ స్టేజ్లో ఉంటుంది శని యొక్క ప్రభావం అనేది. కానీ ఈ సమయంలో మాత్రం కొద్దిగా రికవర్ అవుతారు. అందుకే దీనిని రికవరీ ఫేజ్ అంటారు. శని ప్రభావం ఉంటుంది, కొన్ని విషయాల్లో మీకు కనిపిస్తుంది కూడా, మీరు అనుభవిస్తారు కూడా, కానీ ఇంతకుముందు అంత ఉండదు. ఈ సమయంలో కుంభరాశి వారు చేయవలసినటువంటి విషయానికి వస్తే, శని ధనస్థానంలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని ప్రారంభించండి. ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది.
అలాగే మితభాషిగా ఉండటం మంచిదండి ఈ సమయంలో. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఏలినాటి శనిని చాలా సంవత్సరాలు అనుభవించి ఉన్నారు కాబట్టి నేను పెద్దగా చెప్పేదేం లేదండి, మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. మీ తప్పేమీ లేకపోయినా, మీ ఇంటెన్షన్ అది కాకపోయినా పొరపాటున ఒక మాట దొరలటం వల్ల కానీ, ఎదుటివారు మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కానీ కొన్ని నిందలు పడి ఉండవచ్చు. ఈ సమయంలో శని రెండో ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు, అంటే మాటకు సంబంధించినటువంటి ఇల్లు అది. కాబట్టి మీ మాట తీరు వినయంగా ఉంటేనే కుటుంబంలోనూ, ఆఫీస్లో కానీ, మీరు పనిచేస్తున్న చోట కానీ, వ్యాపారంలో కానీ అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంటి పరీక్షలు చేయించుకోవటం, దంత ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యమండి. అలాగే శనికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండని వారంటే నచ్చదండి, అంటే బద్ధకంగా ఉండేవారంటే నచ్చదు. కాబట్టి మీ పనులను వాయిదా వేయకుండా, ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలే అని వాయిదా వేయకుండా ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయండి. శనిదేవుడు క్రమశిక్షణతో ఉండేవారికి ఈ సమయంలో మంచి విజయాలను అందిస్తాడు. చేయకూడని పనుల విషయానికి వస్తే, షేర్ మార్కెట్లో కానీ, బిట్కాయిన్లో కానీ, లాటరీల్లో కానీ, బెట్టింగుల్లో కానీ ఇటువంటి రిస్క్ ఉండేటువంటి రంగాలలో భారీ పెట్టుబడులు మాత్రం పెట్టినట్లయితే డబ్బు నష్టపోక తప్పదండి. అలాగే త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో, ఈజీ మనీ వచ్చే వాటిల్లో మాత్రం పెట్టుబడులు పెట్టవద్దు. ఏలినాటి శని పూర్తయ్యేంత వరకు అవి మీకు అనుకూలించవు. అలాగే మీ మాట తీరు ఒకవేళ ఎదుటివారికి ఇబ్బందిగా అనిపించి వారు ఏదైనా చెప్పినట్లయితే చిన్నపాటి మాట పట్టింపులను పెద్దవి చేసి ఇంట్లో అశాంతిని మాత్రం సృష్టించవద్దు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మీకు బాగా తెలిసిన వారు అయినప్పటికీ కూడా, లేదా ఈ మధ్య పరిచయస్తులు అయినప్పటికీ కూడా మీ దగ్గర బంధువులకి కానీ, స్నేహితులకి కానీ ఈ సమయంలో రిస్క్ తీసుకుని పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించటం కానీ, అప్పులు ఇవ్వటం కానీ, రాతపూర్వకంగా ఏమీ రాసుకోకుండా ఇవ్వటం కానీ ఇలాంటి రిస్కులు అయితే చేయొద్దండి. డబ్బులు తిరిగి రావటం కష్టమవుతుంది. అలాగే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా మొండిగా వ్యవహరించవద్దు. ఈ సమయంలో పెద్దలు, ఇతరుల యొక్క మంచి సలహాలను స్వీకరించండి. పనిచేసే విషయంలో షార్ట్ కట్స్ మాత్రం వెతకవద్దండి. నిజాయితీగా కష్టపడకుండా వచ్చే ఫలితాలు ఈ సమయంలో మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. అలాగే చాలామంది కుంభరాశి వారికి అర్ధాష్టమ శని ఎప్పుడు మొదలవుతుందండి అని అడుగుతున్నారు. కుంభరాశి వారికి అర్ధాష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది అంటే వృషభ రాశిలోకి శని అడుగు పెట్టినప్పటి నుండి 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2032 మే 31వ తారీఖు వరకు వీరికి అర్ధాష్టమ శని అనేది జరుగుతుందండి. అష్టమ శని ఎప్పుడు జరుగుతుంది అంటే 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి మొదలవుతుంది. పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో శని ప్రభావాన్ని తగ్గించుకోవటానికి శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం మంచిదండి. అలాగే కుంభరాశి వారికి కనుక వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే, అంటే కరెక్ట్ బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం, అంటే మీ రాశి నక్షత్రం బట్టి కాదు, మీరు జన్మించినటువంటి కరెక్ట్ బర్త్ డీటెయిల్స్ ప్రకారం జాతక చక్రం ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఏ గ్రహం బలపడితే మీకు గ్రహ బలం అనేది తోడవుతుందో, సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతారో దానికి సంబంధించినటువంటి జాతక రత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.